వరలక్ష్మి వ్రతం కోసం నేను తీసుకున్న కొన్ని ఐటెమ్స్ అయితే చూపించబోతున్నాను. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరావ్ 19. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే వరలక్ష్మి పూజ కోసం నేను ఏ ఐటెమ్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను. బయటకి వెళ్లి కూడా తీసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఆన్‌లైన్‌లోనే కొంచెం రీజనబుల్‌గా అనిపించింది ప్రైజెస్ అనేది. అందుకని చెప్పి ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. అవేంటంటే కొన్ని తాంబూలానికి సంబంధించినవి, కొన్ని డెకరేషన్‌కి సంబంధించినవి ఇట్లా అన్నమాట. ఫస్ట్ అయితే తాంబూలానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి. ఇంతకుముందు ఏంటంటే కొన్ని షార్ట్‌లో కూడా ఫస్ట్ అప్పుడు చూపించాను. అప్పుడైతే కొన్ని ఐటెమ్సే వచ్చాయన్నమాట. అందుకని చెప్పి ఒక చిన్న షార్ట్‌లో చూపించాను. ఇప్పుడు మిగిలిన ఐటెమ్స్ అన్నీ కూడా వచ్చాయి. అందుకని చెప్పి ఈ లాంగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అవేంటనేది చూసేయండి. ఫస్ట్ అయితే డెకరేషన్ కోసం అని చెప్పి ఇట్లా ఒక క్లాత్‌నైతే తీసేసుకున్నానన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ కోసం. చాలా బాగా వచ్చేసింది. వాషబుల్ అన్నమాట క్లాత్ వచ్చేసి. ఓన్లీ వరలక్ష్మి పూజ కోసమనే కాకుండా మనం గణేష్ పూజ వచ్చేస్తుంది కదా! దానికి కూడా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ డెకరేషన్ ఇట్లా చేసుకోవడానికి. పెట్టుకుంటే సింపుల్‌గా కనిపిస్తుంది. బాగా డెకరేట్‌గా ఉండేలాగా కనిపిస్తుందన్నమాట. చాలా బాగుంది చూడండి క్లాతు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి. మొత్తం క్లాత్ అన్నమాట. ఇట్లా డిజైన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పూజ కోసం పీట అయితే తీసేసుకున్నాను. విగ్రహాన్ని పెట్టుకోవటానికి ఈ పీటనైతే తీసేసుకున్నానన్నమాట. చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చేసింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అచ్చం వెండి పీట లాగానే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో లుక్కు. ఇదొకటి తీసేసుకున్నాను. చిన్న సైజులోనే తీసేసుకున్నాను. నెక్స్ట్ కలసం పెట్టుకుంటాం కదా మనం. ఇదన్నమాట. ఈ స్టాండ్‌నైతే తీసేసుకున్నాను. అంటే పూలమాలలు అవి వేసుకోవటానికి కలసం పెట్టుకుంటాం కదా మనము. కలసం పెట్టుకున్నాక ఇట్లా ఆ టెంకాయ పైన ఇట్లా పెట్టేసి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే పూలమాలలు నెక్స్ట్ మనం ఏవైనా నగలు అట్లా వేయటానికి, పూలదండలు వేయటానికి అన్నింటికి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ స్టాండ్‌నైతే తీసేసుకున్నాను. డెకరేటివ్ ఐటెమ్ అన్నమాట ఇది. ఇది పూజ దగ్గర మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి లుక్ వస్తుంది. మంచి వైబ్ వస్తుందన్నమాట. ఇదొచ్చేసి మధ్యలో వాటర్ వేసి కొంచెం ఫ్లవర్స్ వేసి చుట్టూ మనం దియ్యాలు వెలిగించుకున్నామంటే అంటే దీపాలను వెలిగించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదొకటి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి తాంబూలంలో యూజ్ చేయడానికి వచ్చేసి తాంబూలాలు ఇస్తాం కదా 9 మందికి ఇట్లాగా దానికోసమని యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పి బ్లౌజ్ పీస్‌లు అయితే తీసుకున్నాను. ఇవి క్లాత్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 కలర్స్ అయితే వచ్చేసాయన్నమాట. క్లాత్స్ అన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి. తీసుకున్నాను 10 పీసెస్. అంటే 9 మంది ముత్తైదువులకి ఇవ్వటానికి. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి బ్లౌజ్ పీస్ శారీ పైన పెడతాం కదా చూపించేటప్పుడు అమ్మవారికి. అందుకని చెప్పి 10 పీసెస్ అయితే తీసేసుకున్నాను. ఒక పీసు ఓపెన్ చేసి చూపిస్తాను. పీస్ ఎంత ఉంది ఏంటనేది కూడా మీకు ఐడియా వస్తుంది కదా! 80 సెంటీమీటర్ అయితే వచ్చేసిందన్నమాట. సింపుల్‌గా బాగుంది. ఈ ఐటెము ఓపెన్ చేస్తున్నా గానీ చాలా భయంగా ఉంది. ఎట్లా వచ్చిందా ఏంటనేది. ఇవైతే చాలా ఇంపార్టెంట్. తాంబూలంలో మనం బ్యాంగిల్స్ అయితే ఇస్తాం కదా! గాజులు, మట్టి గాజులు అవైతే ఆర్డర్ పెట్టేశాను. ఎలా వచ్చాయనేది చూసేయండి. ప్యాకింగ్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా బాగానే చేశారు. ప్యాకింగ్ బానే చేశారు. 3 సెట్స్ వచ్చేసాయన్నమాట ఒక దాంట్లో. అంటే 9 సెట్స్ అయితే వచ్చేసాయి. ఒక సెట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. బ్యాంగిల్స్ మనము తాంబూలంలో పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో పగిలినవేమైనా ఉంటే తాంబూలంలో పెట్టకూడదన్నమాట. అందుకని చెప్పి వీటన్నిటిని కూడా నేను మళ్ళీ చెక్ చేసి పెట్టుకుంటాను. ఒక 3 కలర్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మధ్యలో వేరే డిజైన్ బ్యాంగిల్స్ కూడా వచ్చేసాయి. ఇట్లా 3 సెట్స్ అయితే వచ్చేసాయన్నమాట. మంచి కలర్స్ వచ్చేసాయి. చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడాను. ఈ 3 సెట్స్ అయితే తీసేసుకున్నాను బ్యాంగిల్స్ 9 డజన్స్ అన్నమాట.
ఈసారి అయితే బ్యాగులు కూడా తీసుకున్నాను. అండ్ తాంబూలం పెట్టడానికి ఇవైతే బాగా యూజ్ అవుతాయని ఈ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. పూజ చేశాక మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇలా బ్యాగ్స్‌లో పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా సేఫ్‌గా ఇంటికి తీసుకెళ్తారు కదా! అందుకని చెప్పి ఈ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 4 కలర్స్‌లో ఒక్కొక్క కలరు 3 బ్యాగ్స్ అయితే వచ్చేసాయి. అంటే 12 బ్యాగ్స్ అయితే వచ్చేసాయి. చాలా బాగున్నాయి బ్యాగ్స్ కూడాను. బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. ఈసారి సింపుల్‌గా వేరే శారీ తీసుకున్నాను. ఇదైతే చూపించడానికని కాదు. కానీ ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ పూజలవి వచ్చేటప్పుడు కట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. లైట్ వెయిట్‌గా ఉంటుందనమాట. మల్ కాటన్‌లో శారీ చాలా అంటే చాలా బావుంది. కలర్స్ కూడా 2 కలర్స్‌లో వచ్చేసింది. శారీ అంతా కూడా సింగిల్ కలర్‌లో వచ్చేసింది. ఇదొచ్చేసి బ్లౌజ్ పీస్. లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఇదొచ్చేసి పైటాన్స్ అనమాట. పైటాన్స్ ఇలా వచ్చేసింది. చాలా అంటే చాలా బావుంది క్లాత్. స్టిచ్చింగ్ చేశాక ఎలా వచ్చిందనేది కూడా మీకు ఒకసారి వేర్ చేసి చూపిస్తాను. శారీ అంతా కూడా ఇట్లా బాందిని ప్రింట్ అయితే వచ్చేసింది. మన కాటన్ శారీస్ అంటాం కదా! అట్లాంటివన్నమాట. అలా అని కాటన్‌లో ఏముండదు. చాలా షైనింగ్‌తో వచ్చేసింది శారీ అంతా కూడాను. చాలా అంటే చాలా బావుంది. ఇదొచ్చేసి బ్లౌజ్ పీసు. పైన ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చేసి కిందకిట్లా హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసిందనమాట. శారీ కూడా చాలా బావుంది. క్లాత్ వైస్ ప్రైస్ కూడా రీజనబుల్‌గా ఉంది. ఇప్పుడు బంగారం ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. బంగారం అయితే కొనలేము ప్రస్తుతానికి. నేనైతే ఇలా కలశం పెడతాను కదా! కలశం పైన అమ్మవారిని డెకరేట్ చేయటానికని దీన్నైతే తీసేసుకున్నాను. అసలు ఇలా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బాగా వచ్చేసింది చైను. కాసుల హారం అన్నమాట. చూడండి. రియల్ గోల్డా అనిపిస్తుంది. అంత బాగా అయితే వచ్చేసింది. ఒక్కొక్క కాసు కూడాను ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా వచ్చేసినాయి కాసులన్నీ కూడాను. ఇట్లా లక్ష్మీదేవి విగ్రహం కూడా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. లాకెట్ విత్ పూసలనమాట. చాలా బావుంది. క్వాలిటీ వైస్ కూడా చాలా బావుంది. నేనైతే ఇది అమ్మవారికి అలంకరిద్దామని చెప్పి తీసేసుకున్నాను. ఇది కూడా కాస్ట్ ఎక్కువేమీ కాదు. తర్వాత మనం కూడా నెక్స్ట్ పూజలవి వస్తూ ఉంటాయి కదా! వాటికేసుకోవడానికి కూడా బావుంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. ఎవ్వరు కూడాను దీన్ని గుర్తుపట్టలేరనమాట. రియల్ గోల్డ్ లాగానే ఉంది. అంత బావుంది. ఇదొకటి తీసేసుకున్నాను. పూజ చేసేటప్పుడు అమ్మవారే కాదు, అమ్మవారితో పాటు మనం కూడా చక్కగా లక్ష్మీదేవి లాగానే రెడీ అవ్వాలి. అప్పుడే అమ్మవారికి కూడా తృప్తిగా ఉంటుందనమాట. వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారని చెప్పి. మనకు ఉన్నంతలో మనం కూడా నీట్‌గా, అందంగా రెడీ అవ్వాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలంటారు కదా! అలాగే భక్తులు కూడా అందంగా రెడీ అవ్వాలనమాట. సో, ఇదొచ్చేసి నా కోసం తీసుకున్న ఈ సెట్. అస్సలు ఎంత బావుందంటే అసలు ఈ కాస్ట్‌లో ఇట్లా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా తక్కువ కాస్టే పడింది. చాలా అంటే చాలా బావుంది. ఇట్లా గ్రీన్ పెండెంట్ వచ్చేసింది. కింద వైట్ కలర్ పెండెంట్ వచ్చేసి మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చేసింది. విత్ ఇయర్ రింగ్స్‌తో వచ్చేసిందనమాట. చాలా సూపర్బ్‌గా ఉంది. ఇట్లా అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ డిజైన్ కూడా చాలా బావుంది. స్టోన్ వర్క్‌తో నైట్ టైమ్ వేర్ చేసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. పార్టీలకి, మ్యారేజెస్‌కి వాటికి. విత్ ఇయర్ రింగ్స్ అన్నమాట. గ్రీన్ స్టోన్ అండ్ మధ్యలో పింక్ కలర్ స్టోన్ కూడా వచ్చేసింది. వైట్ స్టోన్స్‌తో. చాలా అంటే చాలా బాగున్నాయి. బంగారం కంటే ఇవే మెరిసిపోతున్నాయన్నమాట చూడండి. ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని పెట్టుకొని కూడా చూపిస్తా ఒకసారి. ఎంత బాగున్నాయి క్వాలిటీ వైస్. వీటన్నిటిని కూడా నేను మీషో‌లో తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చే పూజ కోసం అని చెప్పేసి కొన్ని ఐటెమ్స్, కొన్నొచ్చేసి నా కోసం తీసుకున్నవి అట్లా అన్నమాట. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో చాలా మంచిగా వచ్చేసాయి. ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్ ఇస్తాను. చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఏసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.